నమస్తేనండి. థ్యాంక్ యూ రియల్ ఎస్టేట్ టీవీ మాకు ఈ అవకాశం ఇచ్చి కస్టమర్స్‌కి, రియల్ ఎస్టేట్ ఎంతూసియాస్ట్స్‌కి ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్‌షిప్ అంటే ఏంటి అని ఒక ఇంట్రొడక్షన్ ఇప్పించినందుకు మీకు మొట్టమొదటిగా థ్యాంక్ యూ. సో, మా కంపెనీ పేరు 22 యార్డ్స్. సో, 22 యార్డ్స్ అనేది ఒక ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఓనర్‌షిప్ కంపెనీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. సో, ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ ఇస్ నథింగ్ బట్ కో ఓనింగ్ ద ప్రాపర్టీ అలాంగ్ విత్ ద ప్రమోటర్స్. అంటే మాతో పాటు మీరు కూడా కో ఓన్ చేసే అవకాశం ఇది. సో, ఎందుకు కో ఓన్ చేయాలి అనే నెక్స్ట్ క్వెషన్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇవాళ ఉండే రియల్ ఎస్టేట్ ధరలు ఓకే చాలా వాల్యూస్ పెరిగిపోయినాయి. మరీ ముఖ్యంగా కమర్షియల్ రియల్ ఎస్టేట్స్ ఆర్ ఎనీ రెంటల్ ఈల్డింగ్ ఆర్ గుడ్ క్వాలిటీ రెంటల్ ఈల్డింగ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ ధరలు బాగా పెరిగిపోయినాయి. సో, ఇది ఒకరో ఇద్దరో కొనే పరిస్థితి చాలా తక్కువ మందికి ఉంటుంది. కాకపోతే మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి అది కొనలేని పరిస్థితి. సో, కొనలేని పరిస్థితి వల్ల ఏంది? దెన్ యూ ఆర్ లుకింగ్ ఫర్ అదర్ ఆప్షన్స్. రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ పెట్టుకొని దాని ఇన్‌కమ్ తీసుకోవడము. ఆన్ అన్ యావరేజ్ ద రెంటల్ ఈల్డ్స్ ఆర్ అబౌట్ 2-3% ఆర్ కొన్ని కేసెస్‌లో అప్ టు 4%. కాకపోతే యువర్ బ్యాంక్ ఈల్డ్స్ ఇట్‌సెల్ఫ్ ఈస్ గివింగ్ అబౌట్ 7%. సో, ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ తీసుకొనొచ్చి ఒక మంచి హై క్వాలిటీ అసెట్స్ మీకు అందజేయడం అనేది మా ఒక లక్ష్యం. అండ్ అదే తరాలో మేము వెళ్తున్నాం. సో, ఇదేంటంటే ఇదివరకు ఆర్ ప్రస్తుతం కూడా వి ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ యూఎస్. వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ యూఎస్ ఫర్ ద పాస్ట్ 5 years. ఇలా చేసి దాదాపు ఒక $60 million అసెట్స్ మేము తీసుకున్నాము. రెగ్యులర్ మంత్లీ ఈల్డ్స్ అనేది వెళ్తుంది. దాని తర్వాత ల్యాండ్స్ కో ఓన్ చేస్తున్నాము. సో, ఆ సక్సెస్ మోడల్‌ని చూసుకొని ఇప్పుడు ఇండియాకి తీసుకురావడం జరిగింది అది. సో, ఇవాళ ఫ్రాక్షనల్ రియల్ ఎస్టేట్ అనేది ఒక కొత్త వర్డ్ ఉండొచ్చు. కాకపోతే నెక్స్ట్ 3-4 yearsలో దిస్ విల్ బికమ్ అ బజ్ వర్డ్. బికాస్ రియల్ ఎస్టేట్‌కి నెక్స్ట్ ఇదేనండి. యాజ్ అండ్ వెన్ ద రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్, ఆ రేట్స్‌ని మనం తగ్గివ్వలేము, తగ్గివ్వద్దు కూడా. సో, దాన్ని ఇంకా మనం ఎలా పెంచాలనే చూడాలి. కాకపోతే మన వాల్యూ కూడా దానితో పాటు ఎలా ముందుకెళ్తుంది, ఎలా పైకెళ్తుంది అని ఆలోచననే ఇదొక మోడల్. సో, ఫస్ట్ మా ప్రాజెక్ట్ వచ్చేసి ఇండియాలో షిరిడీలో చేస్తున్నామండి. సో, షిరిడీ ఎందుకు అని ఆలోచిస్తే మానిటైజేషన్ వాల్యూ ఈజ్ మోర్ దేర్. ఓకే. సో, మనం పెట్టుబడి పెట్టేదానికి రిటర్న్ వచ్చేది చాలా ఎక్కువ ఉన్నది. సో, ఇది ఒక ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ చేసుకొని తీసుకొని వచ్చాం. సో, దాంట్లో హోటల్స్ ఎందుకు? సో, హోటల్స్ ఎందుకు అని ఆలోచిస్తే ఇండియా ఈజ్ నౌ getting into a developed economy. It's slowly. It is now 5th largest economy in the world and it is inching towards the 3rd largest economy. సో, ఇప్పుడు మన కంపారిటర్స్ ఇప్పుడు వెస్టర్న్ వరల్డ్‌తో పెట్టుకుంటే మీరు మిడిల్ ఈస్ట్ చూసుకోండి, యూరోప్ చూసుకోండి, అమెరికాలో చూసుకోండి. సో, పర్ క్యాపిటా హోటల్స్ ఎన్ని ఉన్నాయని చూసుకుంటే వర్సెస్ ఇండియాలో పర్ క్యాపిటా హోటల్స్ అంటే ఎంత పాపులేషన్‌కి ఎన్ని హోటల్స్ ఉండాలి అని చూసుకుంటే దాదాపు 1 million అంటే 10 లక్షల మందికి 130 రూమ్లు మాత్రమే ఉన్నది కరెంట్ కెపాసిటీ. సో, దిస్ డస్ నాట్ ఇంక్లూడ్ ఎనీ బ్రాండెడ్ హోటల్స్. కాకపోతే టూరిజం ఇస్ ఇంక్రీజింగ్, కమ్యూటింగ్ అనేది పెరుగుతుంది. సో, ఇప్పుడు రోడ్లు దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లే. సో, ఎన్ని రోడ్స్ అనేది వస్తుంది, ఎయిర్పోర్ట్స్ బిజీ అవుతున్నది, ట్రైన్స్ అనేది చాలా పెరుగుతుంది. వందే భారత్ అనుకోండి, వందే మాతరం అని ఎన్నో ట్రైన్స్ అనేది వస్తుంది. సో, పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో, వాళ్ళు పెరిగిన కొద్దీ వాళ్ళు యాజ్ అండ్ వెన్ ద ట్రావెల్ ఈజ్ ఇంక్రీజింగ్, ది నంబర్ ఆఫ్ హోటల్స్ షుడ్ ఆల్సో ఇంక్రీజ్. సో, నెక్స్ట్ 10 yearsలో దెర్ ఈస్ అ హ్యూజ్ డిమాండ్ ఫర్ ద న్యూ హోటల్స్ టు కమ్. ఇదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే ఏదైతే హోటల్స్ పాతది ఉందో అది పాతబడిపోతున్నది, రైట్? సో, దాన్ని ఇంప్రొవైజేషన్ చేసుకోవాలన్నా ఆ ఓనర్స్‌కి మళ్ళీ కాస్ట్, ఖర్చు ఇవన్నీ ఉన్నాయి. సో, మళ్ళీ వాళ్ళ కాంపిటీషన్‌కి కూడా మీట్ అవ్వాలి. సో, ఇవన్నీ దృష్టి పెట్టుకొని దెర్ ఇస్ అ హ్యూజ్ డిమాండ్, లాట్ ఆఫ్ వాక్యూమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సెక్టర్. సో, అలా రీసెర్చ్ చేసుకొని ఎక్కడెక్కడ చెయ్యొచ్చు అంటే దీంట్లో ఒక 4 కేటగిరీస్ మేము తీసుకున్నాం. ఒకటి టెంపుల్ టూరిజం అనేది తీసుకున్నాము. సో, మీకు ఎకానమీ మంచిగా ఉన్నా, ఎకానమీ బాగాలేకపోయినా టెంపుల్ టూరిజం అనేది తగ్గే పరిస్థితి లేదు. సో, అది మంచిగా ఉన్నా వెళ్తారు, బాగాలేకపోయినా టెంపుల్‌కి వెళ్తున్నారు. సో, దట్ ఈస్ నంబర్ 1 కేటగిరీ. సో, అక్కడ ఎన్నైతే హోటల్స్ ఉండాలో, ఎంతైతే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉండాలో అంత లేదు. సో,
అందు గురించి అని వీ హ్యావ్ కేటగరైజ్ దట్ యాజ్ నెంబర్ 1. సెకండ్ వచ్చేసండి బిజినెస్ టూరిజం. సో బిజినెస్ టూరిజం ఇస్ tier 1, tier 2 సిటీస్ సచ్ as హైదరాబాద్, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, పూణే ఇలాంటి ప్లేసెస్. tier 2 వైజాగ్, విజయవాడ, మైసూర్ ఇలాంటిది ఎన్నో సిటీస్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే బిజినెస్ టూరిజం అనేది ఆర్ బిజినెస్ ట్రావెల్ అనేది పెరుగుతుంది. సో బిజినెస్ ట్రావెల్లో కూడా ఎన్నైతే హోటల్స్ ఉండాలనో, ఎన్నైతే క్వాలిటీ అసెట్స్ ఉండాలనో అన్ని క్వాలిటీ అసెట్స్ లేదు. థర్డ్ ఇస్ లీజర్ ట్రావెల్. గోవా ఆర్ బీచెస్ అనుకోండి, ఇలాంటిది, ఆర్ హిల్ స్టేషన్స్ ఇలాంటిది. అగైన్ సేమ్ థింగ్. సో రిక్రియేషనల్ ట్రావెల్ కూడా పెరుగుతుంది బికాస్ డిస్పోజబుల్ వెల్త్ అనేది పెరుగుతుంది. అంటే సేవింగ్స్ అనేది పెరుగుతుంది, ఆర్ లేకపోతే స్పెండింగ్ ఎకానమీ కూడా పెరుగుతుంది. సో దీంతో ఆ థర్డ్ కేటగిరీ. ఫోర్త్ కేటగిరీ ఏంటంటే అండి ఈకో టూరిజం. సో మీకు వైల్డ్ లైఫ్ అడ్వెంచర్ అని ఇదని, సో అవి కూడా చాలా పెరుగుతుంది. సో ఈచ్ ఆఫ్ ది సెక్టర్స్లో మనకు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డెఫిసిట్ ఇన్ ద నంబర్ ఆఫ్ హోటల్స్ అండ్ దట్ ఈస్ గోయింగ్ టు గ్రో ఈవెన్ ఫర్దర్. సో ఆ డిమాండ్కి సప్లై మ్యాచ్ చేయాలి. సో అగైన్ సప్లై మ్యాచ్ చేయాలంటే ఒక హోటల్ అంటే ఆషామాషి విషయం కాదు. సో మీరు ఎంత రిమోటెస్ట్ ఆఫ్ ద రిమోటెస్ట్కి పోయి మీరు క్వాలిటీ ఇవ్వాలనుకున్నా కూడా ఇవాళ రోజుల్లో కోట్లలోనే మాట. సో దాంట్లో మనకు tier 1, tier 2 పిలిగ్రిమ్ సెంటర్స్ ఇటువంటి ప్లేసెస్లో పోతే వీఆర్ టాకింగ్ అబౌట్ 20s and 30s of crores. సో ఒకరు ఇద్దరితోనే అయ్యే పని కాదు. సో అందు గురించి ఫ్రాక్షనల్ ఓనర్షిప్లో ఈ మోడల్ తీసుకొని వచ్చాను. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ షిరిడి ప్రాజెక్ట్ కానీ వస్తే దీనికి సో ఓవరాల్ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ మేము వేసింది ఏంటంటే 27.5 crores. సో దిస్ ఇన్క్లూడ్స్ పర్చేస్ ఆఫ్ ద ల్యాండ్, కన్స్ట్రక్షన్, సో ఎవ్రీథింగ్. సో సిన్స్ హోటల్, సో మీకు ఒక స్పూన్ నుండి లినెన్ నుండి ఎవ్రీథింగ్ ఇస్ కవర్డ్ ఇన్ దిస్ 27.5 crores. 27.5 crores-ని 110 షేర్స్లో డివైడ్ చేస్తున్నామండి. సో ఈచ్ షేర్ విల్ బి 25 lakhs. దిస్ విల్ బి ఎ ప్రైవేట్ ప్లేస్మెంట్ వేర్ ఈచ్ షేర్ విల్ బికమ్ అ షేర్ హోల్డర్ ఇన్ దట్ కంపెనీ, దట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. నౌ సో హౌ ఇస్ దిస్ 25 lakhs paid? ఇట్ ఈస్ నాట్ ఇన్ వన్ షాట్ పేమెంట్. సో అగైన్ ఇది ఏంటంటే ఒక కో-ఓనింగ్ మెథడ్గా నేను చెప్పాను ముందే. సో మనం ఇల్లు కట్టుకుంటాము, ఒక అపార్ట్మెంట్ కడతాము. సో మన పేమెంట్ కూడా యాజ్ అండ్ వెన్ కన్స్ట్రక్షన్ ఎలా అయితే పెరుగుతుందో అలానే పే చేసుకుంటూ వెళ్తాం. ఇది కూడా అంతే. ఇది మన హోటల్, సో మన ప్రాజెక్ట్. సో మనం ఫస్ట్ ల్యాండ్ కొనేటప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాం, దాని తర్వాత స్లాబ్స్కి ఇంకొక ఇన్స్టాల్మెంట్ ఇస్తాం, బ్రిక్ వర్క్ ఇంకో ఇన్స్టాల్మెంట్ ఇస్తాం, లోపల ఇంటీరియర్ చేసేటప్పుడు ఫైనల్ ఇన్స్టాల్మెంట్ ఇస్తాం. అలాగే మన పేమెంట్ ప్లాన్ కూడా 25 lakhs-ని 4 parts-గా డివైడ్ చేసాము. ఫస్ట్ ఈ January 12th లోపల 12.5 lakhs, దాని తర్వాత మేలో 4 lakhs, సెప్టెంబర్లో ఒక 4 lakhs, నెక్స్ట్ January 2026లో 4.5 lakhs. సో ఆపరేషనల్ బై September 2026 అని అనుకుంటున్నాము. అండ్ యూ విల్ సీ ద డివిడెండ్స్ ఆర్ రిటర్న్స్ ఫ్రమ్ December of 2026. సో అగైన్ అరే నా December 2026 వరకు నా డబ్బులు అవుతుందా, దానికి నాకు ఏం రిటర్న్స్ రాదా అంటే కాదండి. ఇవాళ వాల్యూ 27.5 crores. కాకపోతే మీకు ఒకసారి బిల్డింగ్ రెడీ అయిపోయాక దెన్ యువర్ ప్రాజెక్ట్ వాల్యూ విల్ బికమ్ 35 crores కావచ్చు, దాని మీద కూడా అవ్వచ్చు, రైట్? సో యువర్ మనీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ, బట్ ద డివిడెండ్స్, ద రిటర్న్స్ యూ విల్ సీ ఇన్ 2026 of December. సో ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ కూడా థరోలీ వెటెడ్. సో అగైన్ 10% ఆఫ్ ద ఓనర్షిప్ ఈజ్ విత్ అస్. ఓకే, సో మాతో పాటు మీరు కూడా ఉంటారు కాబట్టి సో వీ డూ అ థరో డ్యూ డెలిజెన్స్ రిగార్డ్లెస్. సో దిస్ హ్యాస్ బీన్ డ్యూలీ వెటెడ్ బై ది లీగల్ టీమ్, వన్ ఇన్ హైదరాబాద్ అండ్ దెన్ అదర్ వన్ ఇస్ సిన్స్ ఈ మహారాష్ట్ర ప్రాజెక్ట్ కాబట్టి బాంబేలో రినౌండ్ లాయర్తో తీసుకొని ఈ ల్యాండ్ వెట్టింగ్, దాని తర్వాత అక్కడ ఉండే లోకల్ పద్ధతులు ఏంటి, సో అవన్నీ తెలుసుకొని ముందుకెళ్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఇట్స్ అ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే వారికి కూడా నేను కంపెనీ లా, ప్రొసీజర్స్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఫార్మాలిటీస్. ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ యూ కన్స్ట్రక్ట్ అండ్ దెన్ సెల్ ఇట్. సో దీనికి ఏంటంటే ఒక థరో మంచి ఆడిటింగ్ టీమ్ ఉన్నది, లీగల్ టీమ్ ఉన్నది. సో ఇవన్నీ చూసుకొని మేము చేస్తున్నాం. సో అగైన్ కమ్ ఎంక్వైరస్ అండ్ వీ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ప్రతి డాక్యుమెంట్ ఇస్తాం, ప్రతి పేపర్స్ ముందు పెట్టి చేస్తాం అట్లా. సో దెర్ ఈస్ నో వరీ అబౌట్ ద లీగాలిటీస్ ఆర్ ద కంపెనీ ప్లేస్మెంట్. సో దాట్ ఈస్ ఆల్ డ్యూలీ టేకెన్ కేర్. సో మీరు నిశ్చింతగా యూ కెన్ కమ్ ఇన్వెస్ట్. Again, so this is a best opportunity for you to get into real estate space
with a very small amount. Please subscribe Real Estate TV, like, share and comment.